హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఇప్పుడు టైం అయితే 7 అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ అండ్ ఇప్పుడు నేను గ్రౌండ్కి అయితే వెళ్తున్నాను అండ్ జాగింగ్ చేయడానికి. అండ్ మా ఫ్రెండ్ ఉంటాడు అక్కడ. సో అలా వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే లెట్స్ గో. అండ్ గైస్, ఇంకో విషయం ఏంటంటే ఇన్ని రోజులు నేనేం వీడియో చేయలేదు, ఎందుకంటే నా మైక్ అయితే ప్రాబ్లం ఉండింది. అంటే మైక్ అండ్ మొబైల్ కనెక్ట్ చేసుకునేది అంటే అది వచ్చి మైక్ వచ్చి సి పిన్, కాకపోతే నాది వచ్చి లైట్నింగ్ కేబుల్. అంటే ఆ పిన్ అయితే బెండ్ అయిపోయింది. అంటే నేను ఇంకా కనెక్టర్ ప్రాబ్లం అనుకొని నేను అమెజాన్ ఇంకో కనెక్టర్ తెప్పించా, కానీ ఆ కనెక్టర్ కూడా పనిచేయలేదు. సో కాబట్టి నేను మళ్ళీ ఇంకో మైక్ ఆర్డర్ పెట్టి ఇంకో మైక్ అయితే తెప్పించా. అండ్ ఇప్పుడున్న మైక్ అయితే డైరెక్ట్ అండ్ దానికి డైరెక్ట్ అండ్ లైట్నింగ్ పిన్ అయితే ఇచ్చేసారు. సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంది. కాబట్టి ఇన్ని రోజులు అసలు ఏం వీడియో చేయలేదు అసలు. అండ్ ఈ రోజు నుండి అయితే డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే నేనైతే గ్రౌండ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ మా ఫ్రెండ్ ఆల్రెడీ రన్నింగ్ అయితే చేస్తున్నాడంట. అంటే నాకు రన్నింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, కాకపోతే ఏదో ఇప్పుడు ఊరికే సరదాగా అట్లా వెళ్తున్నా. వాడిని కొంచెంసేపు నసపెట్టిస్తా. వాడు ఏదో సిన్సియర్గా అంటే కొంచెం ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నాడు. నసపెట్టం కానీ ఊరికే కొంచెంసేపు కొడుతూ అలాగా సరదాగా ఉండి వచ్చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను నాకు తెలిసి కాదు అండ్ 3:30కే లేచా. అండ్ 3:30కి లేచి అండ్ యోగా చేసేసి అండ్ ఇంకో విషయం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే నేను ఇది 6కి చదువుకోవడం స్టార్ట్ చేశా. కరెక్ట్గా 6:30కి కరెంట్ అయితే పోయింది. ఏమో కరెంట్కి కూడా నచ్చలేదేమో నేను చదువుకోవడం. సో ఇంకా అంటే 7:30 వరకు అయితే కరెంట్ రాదన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఎందుకు అలా బయటికి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు గ్రౌండ్కి అయితే వెళ్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే చలి అయితే చంపేస్తుంది అసలు. మా గూడూరులో ఇంత చలి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను ఇంకా గూడూరులో అంటే బీచ్ దగ్గర కాబట్టి అంత చలి ఉండదులే, వేడి ఎక్కువ ఉంటుంది అనుకున్నా. కాకపోతే ఇది మదనపల్లి లాగే ఉంది ఇక్కడ కూడా చలి. మా కాలేజ్ దగ్గర చలి అయితే చాలా ఎక్కువ. ఇప్పుడు బండిలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. గ్రౌండ్ అయితే ఇదే, బండిలు అయితే చాలా ఉన్నాయి. ఏంటో బండి బయట పెట్టాలనా? యాడికి రా రే, పోతాను రే. నువ్వు పైన ఉన్నావని చెప్పి నేను పైకి వచ్చాను కదరా. ఏంది వీడియో తీసుకునేది? నువ్వు ఆడికి పోతున్నా ఎందుకా? నేను కూడా వస్తాను, ఉంటారా రన్నింగ్కే? హెల్మెట్ ఆడబెట్టి ఉంటుంది. గాయస్ ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ కింద పట్ట, వాటర్ బాటిల్, ఇది నాప్కిన్ ఇవన్నీ చూసి నేను వీడింత సిన్సియారిటీగా మారిపోయాడా అనుకున్నా. అవేం వాడు కాదు, అవన్నీ వేరే వాళ్ళు అంట. సో ఇప్పుడు నేను కూడా అయితే రన్నింగ్కి అయితే వెళ్తా. అవును, అక్కడ షటిల్ ఆడుతుంది, అక్కడ గాలి రాదా? మంచు పడితే గాలి రాదా? ఏమో నాకేం తెలుసా. ఇక్కడ అన్న వాళ్ళు బాగా సీరియస్గా అయితే ఆడేస్తున్నారు. నేను కూడా ఒకప్పుడు బాగా షటిల్ ఆడేవాడిని, ఇప్పుడు ఏం ఆడట్లేదు. రే మనం ఇందాకే ఇది పై నుండి కిందకు వచ్చాం, ఇప్పుడు మళ్ళీ కింద నుండి పైకి తీసుకెళ్తున్నాం. అదే ఇందాకే అనుకుంటే మనం వెళ్ళిపోయాం ఒకేసారి ఆ కాలేజ్కి. గైస్ చూడండి, ఇక్కడ సన్ రైజ్ అయితే చాలా బాగుంది ఇక్కడ గ్రౌండ్లో. అండ్ అన్నాళ్ళు కూడా కొంతమంది సీరియస్గా ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నారు. నేను ఇందాక ఆ పట్ట అని మా ఫ్రెండ్ కాదనుకున్నా, నాకు ఇందాకే చెప్పచ్చు కదరా. నేను ఇందాక ఆ పట్ట అదే మ్యాట్, నాప్కిన్, బాటిల్ మా ఫ్రెండ్ కాదనుకున్నా. కాకపోతే కాదంట, అవన్నీ మా వాడు అంట, ఓడి తెచ్చుకున్నాడంట. గేష్ నేను డిస్టర్బ్ చేస్తున్నాను రా నేను ఈరోజా. గైస్ ఇప్పుడు నేనైతే మేమైతే వేరే గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం. రే ఉండరా రే. గైస్కి అంటే వేరే గ్రౌండ్కి వెళ్ళే దారి అయితే అడవిలా ఉంది. ఇక్కడ పాములు ఏమైనా ఉంటాయరా? ఇదేందో అంటే ఇది మామూలుగా ఇది ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఇది కాబట్టి, అంటే పాత కాలేజ్ ఇది కాబట్టి ఇక్కడ అంతమంది కూడా ఎవరు లేరు. అంటే పాతది కాబట్టి చెట్లన్నీ మొలిచేస్తున్నాయి. మరి నేను ఇప్పుడు దాకా రాలేదు ఒకసారి కూడా. గాయస్ నేను గూడూరులో అయితే ఉంటున్నాను ఇది 10 years నుండి. కాకపోతే ఈ గ్రౌండ్కి అయితే ఒకసారి కూడా రాలేను నేను. ఇంకా ఇదే ఫస్ట్ టైం ఇది.
ఏది అదే? ఆహా, ఇక్కడ కూడా చూడండి ఎవరైతే లేరు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ ఇదో సిన్సియర్గా ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్నాడు, అయితే నేను ఉన్నాను కదా ఫ్రెండ్గా. సో అయితే అట్లా అయితే అయిపోయింది. చూద్దాం ఏం చేస్తాం ఈరోజు. సో గాయస్, ఇది గ్రౌండ్ అయితే అదే. సో మనం కూడా వచ్చాం కాబట్టి మనం కూడా కొంచెం సీరియస్గా అంటే వార్మప్ చేసుకున్నాం, లేకపోతే కనీసం నేను కూడా ఒక 3 రౌండ్లు అయితే వేసుకొని వచ్చేస్తా, ఎందుకంటే నెట్లో వచ్చాం కాబట్టి. సో లెట్స్ గో. గైస్ మొత్తానికి ఈరోజు జాగింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. నేనేం చేయలే, కాకపోతే మా ఫ్రెండ్ ఈరోజు ఏవేవో చేసుకున్నాడు. నేను అట్లా కూర్చొని కొంచెంసేపు సైలెంట్గా కూర్చోని ఇంక అయిపోయింది. ఇంకా సో ఇంటికి వెళ్ళడం అయితే. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఏంది ఈ టైంకి వస్తావా? రోజు నువ్వు ప్రాక్టీస్ చేయవా? రోజు చేయరా? రోజు చేస్తేనే కదా నీకు వస్తుంది. లేదు. ఓకే గైస్, బాయ్ బాయ్.